ఇక్కడ వేలం పాట పాడేటప్పుడు 100 రూపీస్ పెంచకుండా 500 రూపాయలు పెంచాలనేది వీళ్ళ ప్రధాన డిమాండు. దాన్ని కూడా మేము సెక్రటరీ వాళ్ళతో మాట్లాడి దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తాను. 10,000 ఉంటే నెక్స్ట్ పాడేవాడు 10,100 కాకుండా 10,500 పాడాలి. అది ఒకటి. రెండోది వచ్చేసి ఎక్కడన్నా బయట ఇక్కడ ఉండే మార్కెటింగ్ కాకుండా ఎక్కడన్నా ఢిల్లీకి పోయే బండ్లు ఏదైనా తోటల కాడికి వచ్చినప్పుడు వాళ్ళకు 1 టన్ను 2 టన్నులో ఆ బండికి తక్కువైనప్పుడు వాళ్ళు రాత్రిళ్ళు వచ్చి కొంచెం ఎక్కువ రేటు పెట్టి కూడా అవి కొనేదానికి ఈ లోపల ఉండే అధికారులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళకి సహకరించి ఆ 2-3 టన్నులు ఫిల్ చేస్తూ ఉన్నారు. ఆ రకంగా తోటల కాడికి పోయి కొనే వ్యాపారస్తులకు వీళ్ళు ఇండైరెక్ట్గా లాభం చేకూరుస్తున్నారు. దానివల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పడంతో రాత్రిపూట వ్యాపారం అనేది మార్కెట్ కమిటీలో బంద్. ఏ టైం అయితే ఫిక్స్ చేస్తారో డే టైం ఎంతవరకు 9 నుంచి సాయంత్రం 4 వరకే ఉంటుంది. 4 తర్వాత ఎంత డబ్బు ఎక్స్ట్రా ఇచ్చామని మభ్యపెట్టినా కూడా దాన్ని ఇక్కడ ఉండే వ్యాపారస్తులు కానీ అధికారులు కానీ సహకరించకుండా ఆ వ్యాపారం అనేది క్లోజ్ చేసేట్టుగా అది కూడా ఇప్పుడే మేము అమలు పరుస్తూ ఉన్నాం. మామూలుగా ఇది ఫంక్షనింగ్ జరిగేటప్పటి నుంచి వారానికి 10 రోజులకు ఒకసారి ఫంక్షనింగ్ చేస్తూ ఉన్నాం. అంటే దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నాం ఏం జరుగుతుంది. ఎందుకంటే స్వయంగా మేము చీనీ రైతులం కాబట్టి వాస్తవంగా నేనే చీనీ ఇప్పుడు నాకు గిట్టుబాటుగా వచ్చే ధర రాలేదని చెప్పేసి 20 ఎకరాలు ఉండే చీనీ తోటను కూడా నేను కూడా కొట్టేయడం జరిగింది. అంటే మాలాంటి వాళ్లకు వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్లకు కాకుండా మాలాంటి వాళ్ళకి అది మాకు కొంచెం భారంగా అనిపించినప్పుడు వాస్తవంగా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందరూ కూడా మా ప్రాంత రైతులు ఏమంటారంటే 1 టన్ను 2 టన్నులు ఉండేటి కావాలని 16,000 పెడతారు. 9 టన్నులు 10 టన్నులు ఉండే కుప్పను దాని 12-12 కన్నా ఎక్కువ తీసుకోవడంలే. చూసేదానికేమో పులిందల మార్కెట్లో 16,000 పోయిందని చెప్తున్నారు. వాస్తవంగా అది 1/2 టన్ను 1 టన్నుకే పెడుతున్నారు. ఇది ప్రధాన సమస్య. అంటే ఆ కుప్పను కూడా పరిశీలించడం జరిగింది. ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు వేస్టేజ్ తక్కువ వస్తుంది కాబట్టి ఆ రేట్ వచ్చింది. ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు అవన్నీ కూడా దీనికి పరిష్కారం ఏంటంటే గ్రేడింగ్ సిస్టమ్ చేసి ఆ రైతులను ఒక వారం అలవాటు చేసి పెడితే గ్రేడింగ్ చేసినందువల్ల వాళ్ళకు మామూలు రేటు కన్నా ఎక్కువ వస్తుందా, గ్రేడింగ్ చేసిన వాళ్ళు తక్కువ వస్తుంది అని రైతులు అబ్జర్వేషన్ చేసుకుంటే అప్పుడు ఈ గ్రేడింగ్ విధానాన్ని కంటిన్యూ చేయాలా లేక మళ్ళీ పాత పద్ధతికి పోవాలా అని ఒక అవగాహన కోసం మా మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్ను కూడా అందరికీ గ్రేడింగ్ చేయమని కూడా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారిది రైతు పక్షపాతి ప్రభుత్వం. రైతుల కోసం మేము ఏమైనా చేస్తాం. రేపేదో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా ఉందని ఆ ధర్నా కోసము ఆ తర్వాత పులిందల్లో ఇట్లా చేసి అదేందో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయాలని రైతుల ముసుగులో వైసీపీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదైనా చేసే మటుకు అది రైతులకు మీరు అన్యాయం చేసినట్లయితే అది దాన్ని మేము కూడా సహించము. ఇది మరోసారి హెచ్చరిస్తున్నాం. నిజంగా పంట పండించిన రైతులు వచ్చి కొట్లాడండి, మాకేం బాధలే. వాళ్ళ కోసం మేము ఏమైనా చేస్తాం. రైతుల ముసుగులో వైఎస్ఆర్ వాళ్ళు ఇటుకు వచ్చి ఈ మార్కెట్ అది లేదు ఇది లేదంటే అసలు ఈ మార్కెట్ ఫంక్షనింగ్లోకి వాస్తవంగా అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడే వచ్చింది. దాన్ని మనం స్టీమ్లైజ్ చేస్తా ఎటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఎత్తిపోకుండా వచ్చి రైతులకు ఎందుకంటే ఒకసారి కాయ మంగు వస్తుంది, అట్లాంటి వ్యాపారస్తు తోటకాడికి రాడు. అదే ఇక్కడ కొనుక్కొని వచ్చి ఏదో రేటు కన్నా పాపం అతను అమ్ముకొని హ్యాపీగా ఉంటాడు కదా. ఇక్కడైతే సూట్ లేదు. వ్యాపారస్తుడు తోట దగ్గరికి వచ్చి 2.5 టన్ను సూట్ ఇవ్వాలా. ఇవన్నీ ఆలోచన చేసి మేము రైతుల కోసం కరెక్ట్గా ఏదైనా కానీ చాలా పద్ధతిగా రైతులకు నాణ్యమైన రేటు వచ్చేట్టుగా చేస్తాం. యువకుడు ఇతను కూడా అరటి తోటలు బాగా పండిస్తాడు. ఇతని వ్యవసాయం కూడా ఇతని జీవనాధారం కూడా అరటి తోటలే కాబట్టి ఇతని ఆధ్వర్యంలో అందరూ వేసి రోజు మానిటరింగ్ చేసి అంతకుముందు అంటే చైర్మన్ లేడు, వాళ్ళు వేసిన చైర్మన్ ఉన్నాడు, వాళ్ళకి గవర్నమెంట్ పోయిందని ఆసక్తి లేక ఈ రకమైన ఇబ్బంది జరిగింది. అమర్నాథ్ యాదవ్ నాయకత్వంలో మీరు కూడా ఉండి ప్రతిరోజు ఈయన వచ్చి మానిటరింగ్ చేసి 10-15 రోజులు దీన్ని స్ట్రీమ్లైజ్ చేస్తే తర్వాత రైతు ఇంటికాడ ఉండి ట్రాక్టర్ పంపించినా కూడా మీ రేటు మీకు వచ్చేట్టుగా చేస్తాం. రైట్.